ప్రార్థన చేయండి అన్న. జై గురుదేవ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ సద్గురు పాదుకాస్తవం. శ్రీ సమం చితమౌయయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమ ప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. నాదబిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాసితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. వ్యోమవద్బహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మకి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. బుద్ధిరూపమబుద్ధకం తితయైకకూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. పంచపంచకృషీకదేకమనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. పంచముద్ర సులక్ష దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగితం వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. పంచవర్ణ శుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్రసూర్య చిదగ్నిమండల మండితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం
ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. హంసచారమఖండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమగమనాహతోద్భవమేకవర్ణమతఃపరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. జన్మ కర్మ విలీన కారణ హేతు భూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామ రూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. తప్త కాంచన దివ్యమానమకాణుమాత్రమరూపకం చంద్రికాంతరతారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మ నిజాంశుకం సర్వకారణమీశ్వరం నిఠలాంతరాళ వికారకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్యులకు జై. విశ్వానంద కృష్ణమూర్త్యార్యులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిన్న ఎన్నో పేజీ వరకు జరిగిందో చూసుకోండి, వాళ్ళు చెప్పండి. ఏమెవరు బల్కరు చూసుకోండి. కింది పేరు అంటాడు చూడు. ఆ? 67 పేజీలో కాదు 84 91 అన్నా. 91. సరే. 84 నేను పేపర్ పెడతాను మామూలుగా. 84 85 84. 84 85 నెక్స్ట్ అయిపోతానే పేపర్ పెడతాను నాకు. ఏ పేరు దగ్గర నుంచి ఉంది అది? ఎనభై 17 కందార్థాలు అయిపోయినాయి ఆయన. 17 కందార్థాలు అయిపోయినాయి. 2 నిమిషాలు జరిగింది అది. అటు మొదలుపెట్టు. 17 అయిపోయా, మరి 18 అయిపోయింది కదా. 18 అయిపోయిందిలే. 18 అయిపోయి అవతలకి పోయినాము, నిలబెట్టినాము అంతే. సరే అంతే. 18 అయిపోయింది. రైట్. 18 ఎంతసేపు చూడు, రికార్డింగ్ లో ఉంది ఇదంతాను. ఒక పేజీ గురించి మళ్ళా అందరికి బుక్కులు ఇచ్చినాం, ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు. లేదంటే నేను చదివిన రాలే యాటికని చెప్పేకి, ఇన్నోళ్ళు కూడా యాటికని చెప్పేకి కూడా 91 పేజీలో 2 పేరా చెప్పాడు స్వామి నిన్న. అంటే రాత్రి ఒక కార్యక్రమం, పగులు ఒక కార్యక్రమం అయితే పదన అది గుర్తుపెట్టుకున్నారు లేదు. 91లో రుక్మిణి సంవాదం ఇవన్నీ రుక్మిణి మహాలక్ష్మి ఆశ్రయించినటువంటి
ఉద్ధవునకు బోధించినది అదంతా. అదంతా లేదు. నేను లేదా జరిగిన లేదా? సరేలేండి, మ్యూట్ చేసుకోండి. ఇదన్నా పైన కదవపేర అయిపోయిందన్న, చాలా సులభంగా చెప్పేశారు. ఇది ఆటింటి ఉంది చూడు. అవి 17 కంప్లీట్ అయిపోయింది, 18 స్టార్ట్ చేయాల కొంచెం. 18 ఒక పేర అయిపోయింది అంతే. అంటే రేపు చెప్తామన్నారు, 17 కంప్లీట్ గా అయిపోయింది. 18 ఇప్పుడు 84 పేజీలో పైన కొదవ పేర ఉంది. ఆ కొదవ పేర అయిపోయింది. దాని నుంచి మళ్ళీ కిందికి తీసుకోవాలా. సరే మ్యూట్ చేయండి అంతా. చాలా సులభంగా ఉంది, చాలా సులభంగా చెప్పేశారు అక్కడి నుంచి అంతే. నిమిషాలని పేరు ఇవన్నీ కూడా చెప్పేశారు. మానవులకి నిమిషాలు, దేవతలకు అదంతా విన్నాలే నేను. ఓ పక్క ఆడ జరుగుతానే శబ్దం వస్తానే ఇది వినింటి ఇటు వరకు అయిపోయింది. మానవులకు నిమిషాలని పేరు అనేది కూడా అయిపోయింది. కాబట్టి ఈ కింద కూడా అయిపోయినది. కౌరవులతో దుకాణంతో మొదలైనవి, తామసం, ఇదంతా కూడా అయిపోయింది. నేను ఆ పక్కన ఆడ చేసుకుంటానే ఇది ఆన్ చేసి పెట్టుకోండి. 25వ పేజీలో పైన నుంచి అంతఃకరణ మాలిన్యాన్ని పోగొట్టుకోవడం కొరకే సాధనలన్నీ, నవవిధ భక్తి మార్గాలన్నీ చిత్తశుద్ధిని పొంది కైంకర్య లక్షణంగా కింకరుడవై శంకర తత్వాన్ని, శంకరుడుగా మారేటువంటి పరిణామాన్ని పొందేటువంటి లక్షణం. ముఖ్యంగా ఏమిటి వేదాంతంలో చెప్పేటువంటి పద్ధతిలో మొదట పోగొట్టుకోవాల్సింది ఏంటంటే అంతఃకరణ మాలిన్యం. ఆ అంతఃకరణ మాలిన్యం పోగొట్టుకోకపోతే దానికే ఏర్పడుతున్న భ్రాంతులన్నీ దానికే. శరీరంగా ఉన్న మాలిన్యం కాదు. శరీరం మాలిన్యం అనేది ఊహించేదానికి కాదు, జడమైనటువంటి వస్తువు అది. దానికి స్నానం చేయడమో ఇంకోటి చేయడం అనేదంతా సాధారణ శారీరక భౌతికపరమైనది. పోగొట్టుకోవాల్సింది ఏంటి అంటే అంతఃకరణ మాలిన్యం. అంతఃకరణంలో ఏదొచ్చి ఈ భ్రాంతులన్నింటినీ కల్పించింది. కాబట్టి మాలిన్యం పోగొట్టుకోవడం కోసమే సాధనలన్నీ కూడా. ఈ సాధనలు ఏమన్నారు, ఏం సాధనలు ఏనే అనేక రకాలు యోగ పద్ధతిలో యోగం చేశారు, తాత్విక పద్ధతిలో సమాధి నిష్టలో ఉండేది చేశారు, లేకపోతే ధ్యానం చేయడం, లేకపోతే భక్తిగా ఉండి మామూలుగా గుడికి పోయి వ్యవహారం చేయడం, పూజ చేయడం, అట్లా నవవిధ భక్తి మార్గాలన్నీ చెప్పారు ఇంతకుముందు, కైంకర్యంతో సహా అంతా. ఈ అన్ని మార్గాలు కూడా దేనికి పెట్టారు అంటే కైంకర్య లక్షణంగా తనకు తాను సమర్పించుకోవడం ద్వారా అంతకుముందు కింకరుడుగా ఉన్నటువంటి వాడు శంకర తత్వాన్ని, శంకరుడుగా మారేటువంటి పరిణామాన్ని పొందేటువంటి లక్షణం. తాను జీవుడు, ఆ జీవునికి ఉన్నటువంటి కించిజ్ఞత లక్షణాలను పోగొట్టుకుంటే ఆ పోగొట్టుకున్న తర్వాత ఏమిటిగా మారుతాడు? కించిజ్ఞత్వ లక్షణాలు పోయిన తర్వాత జీవుడే సమిష్టికర్త అయినటువంటి శివుడు. సమిష్టికర్తగా ఉన్నటువంటి ఈ జగత్తును నడిపిస్తున్న సమిష్టి ఎరుక అనేది కూడా అదే. వేదాంత పద్ధతిలో తీసుకుంటే సమిష్టి ఎరుక, లేదంటే సమిష్టికర్త అయినటువంటి శంకరుడుగా మారేది. ఎవరు మారాలి అంటే జీవుడే మారాలి. ఏంది పోతే మారుతాడు అంటే అంతఃకరణ మాలిన్యం పోతే తాను జీవుడు కాదు, తానే ఈ సర్వమునకు కారణమైనటువంటి వాడనేది తెలుస్తుంది. సమిష్టి ఎరుకలో తాను భాగంగానే ఉన్నాడు. సమిష్టి ఎరుక బ్రహ్మాండం అంతటా పనిచేస్తోంది. అదే నాలో పనిచేసి నేను అంటోంది. అహంకర్తృత్వం చేత నేను అంటోంది. అటు స్వాభిమానం అనేటువంటి తన గొప్పనెంచరేమో అనేటువంటి దుఃఖం, స్వాభిమానం అనేటువంటి తన గొప్పనెంచరేమో అనేటువంటి దుఃఖం, అది వ్యక్తులు, వ్యవస్థలు, దేశాలు, ప్రపంచాలు అందరినీ చుట్టుపెట్టుకొస్తోంది. ఈ స్వాభిమానం అనేది ఎంత తనలో తనకు స్వాభిమానం అంటే తన పట్ల తనకు అభిమానం ఉండాల్సిందే కానీ అది దురభిమానంగా మారకూడదు. తన పట్ల, తాను చేసే పనుల పట్ల ఆత్మవిశ్వాసంతో ఏం చేసినా కూడా ఆలోచన చేసి చేయగలిగినటువంటి వారికి తన పట్ల సాధారణమైనటువంటి అభిమానం ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ
అదేమవుతుందంటే తన గొప్పను ఎంచరేమో అనేటువంటి దుఃఖం. అది వ్యక్తుల వ్యవస్థలు అన్నింటినీ చుట్టుకుంది, దేశాలు ప్రపంచాలు అందరినీ చుట్టుకొస్తుంది, చుట్టు పెట్టుకుంటోంది. ఇది తన గొప్పను ఎంచుకోవాలి, తన గొప్పను చెప్పాలి, వాళ్ళు తన యొక్క దాన్ని గుర్తించాలి అనేటువంటిది అవుతోంది. అంటే గుర్తింపు కోసమే, గుర్తించే కోసమే తాను ఏదైనా చేసినా, మాట్లాడినా, రాసినా అనే పద్ధతి ఉంది, వచ్చేసింది. అది వ్యక్తులకు ఉండాల్సింది, వ్యక్తులకే కాదు, వ్యక్తులకు, వ్యవస్థలకు, దేశాలకు, ప్రపంచాలకు అన్నింటినీ చుట్టుకుంది. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న శాంతి చర్చలు మొన్న వారం కిందట జరిగితే విఫలమైనవి. విఫలం అవడానికి కారణం ఏమిటంటే, ఓ చిన్న దేశం మమ్మల్ని ఎదిరిస్తుందే, ఈ పంచాయతీ చెప్తున్నటువంటి మధ్యవర్తి దేశాలు చెప్పే మాట మేము వినాలనా, మేము గొప్ప కదా ప్రపంచంలోనే అనే అహంభావ జోలికి పెద్ద రాజ్యాలు పోవడం వల్ల ఇట్లా ఇవి వస్తున్నాయి. దాన్నే స్వాభిమానం అంటారు. ఆ స్వాభిమానం ఎంతగా అంటే అంతటా చుట్టుకొని ఉంది, ప్రపంచం అంతా చుట్టుకొని ఉంది, ప్రతి మనిషిలోనూ చుట్టుకొని ఉంది. అదే తీవ్రమైనటువంటి అహంకారంగా, దురహంకారంగా మారుతోంది. ఒక్క క్షణం కూడా ఆలోచించే స్థితిలో లేకుండా చేస్తోంది. కాబట్టి తననెక్కడ తక్కువ చేస్తారో అనేటువంటి దుఃఖం, నేనెక్కడ తక్కువ అయిపోతాననే అభిమానం, నేను ఎంతో కష్టపడుతున్నా నన్నెవరు గుర్తించలేదే అనేటువంటి దుఃఖం, ఇది తన ఎంచరేమో అనేటువంటి రాజసిక స్వభావమైనటువంటి తమోగుణ జీవనమైనటువంటి దుఃఖం. కాబట్టి నీ పనిని నువ్వు చేస్తూ వెళ్ళాలి, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ వెళ్ళాలి. అది 10 మందికి ఉపయోగపడేలా ఉంటే చాలు. వాళ్ళందరూ ఉపయోగపెట్టుకున్నారా లేదా అనేది నీకు అనవసరం కదా. ఎందుకంటే వాళ్ళందరికీ ఆ స్థాయి నాలెడ్జ్ ఉండేవాళ్ళు, ఆ స్థాయి జ్ఞానం ఉండేవాళ్ళు వాళ్ళు ఉపయోగపెట్టుకున్నారు. ఉపయోగపెట్టుకుంటే అది కొంతమందికి ఉపయోగపడింది. మానవులందరూ ఏం చదవట్లే కదా. ఒక్కొక్క గ్రంథం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నవి, కోట్లాది గ్రంథాలు అమ్ముడుపోతున్నాయి సామాజిక విషయాలకు సంబంధించి బాగా. కానీ అర్థమైనట్టు వేదాంత గ్రంథం ఎందుకు పోతుంది? ఇది ఏమిటి అంటే, ఇది స్వాభిమానంతో సహా అహంకార నిరసన చేసి జగత్తులో ఉన్నటువంటి కేవలం భ్రాంతి వల్ల కనబడుతున్నటువంటి వాటివేనని చెప్పి నిరసించేది. కాబట్టి ఇందులో తన గొప్ప గురించో, తనను తక్కువ చేసేదాని గురించో ఆలోచనకు అవకాశమే లేదు. అట్లా జీవించే వాళ్ళు ఎప్పుడు కూడా రాజస్తత్వంతో తనను గుర్తింపు పొందాలని అహంతో జీవిస్తున్నట్లు లెక్క. ఇంకా ఏమిటంటే తమో గుణ జీవనమైనటువంటి దుఃఖం, నన్ను గుర్తించరేమో, నేను ఎంతో కష్టపడుతున్నా నన్ను ఎవరు తక్కువ చేస్తున్నారు, గొప్ప చేయట్లేదు, నా ఉనికిని గుర్తించట్లేదు అనేది ఎటువంటిదంటే తమో గుణ జీవనమైనటువంటి దుఃఖం. అది అజ్ఞానంతో కూడుకున్నటువంటి దుఃఖం. నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలంతే. నీ యొక్క శ్రమ ఎవరి కోసం? నీ అజ్ఞానం వీడిపోయి నువ్వు సాత్వికంగా ఇందులో ఏం చెప్పారో అంతఃకరణ మాలిన్యం తొలగించుకున్నటువంటి వాడుగా ప్రవర్తన చేస్తే చాలు. ఎవరైనా గుర్తించారా లేదా అనే దాంతో నిమిత్తం ఏమీ లేదు. పాపం చాలా కష్టపడతారు, చాలా శ్రమ చేస్తారు, చాలా బరువు బాధ్యతలను కూడా మోస్తారు. అన్నీ చేసినప్పటికీ వీళ్ళల్లో స్వాభిమాన బలం ఉండడం చేత ఏ క్షణంలో అయినా సరే తాను అనుకున్న స్థాయి గుర్తింపు రాకపోతే చాలా దుఃఖం ఏర్పడుతుంది. అటు దుఃఖించే వాళ్ళు, అట్లా బాధించే వాళ్ళు, అట్లా బాధపడే వాళ్ళు ఉంటారు. కానీ ఎంతో శ్రమ చేసినది నిజమే, కష్టపడేది నిజమే, బరువు బాధ్యతలను మోసినది కూడా నిజమే. దానికి సంబంధించినటువంటి స్థాయి, దానికి సంబంధించినటువంటి గుర్తింపు కొంతమంది గుర్తించగలిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది గుర్తించరు. గుర్తించి ఓహో వీరు చేసింది గొప్ప పని అట్లుంటుంది. గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా అంతే. ఒకడెవడైనా బాగా నిపుణుడు ఉండేవాడంటే మొత్తం పని వాడిని నెత్తినేసేస్తారు, మిగిలిన తప్పుకొని. వాడు రెయిన్బోలో కష్టపడతాడు, కానీ వానికంటే పనికి మాలినోడు ఎవరైనా ఉంటే వానికి సీనియారిటీ ప్రకారం వానికి ఇచ్చేస్తారు ప్రమోషన్. ఎందుకంటే సీనియారిటీ, ఎప్పుడు చేరారు, ఇదే లెక్క, ప్రతిభతో సంబంధంలే పనిచేసినంత. కాబట్టి వానికి ఏమవుతుంది? దుఃఖం ఏర్పడుతుంది సహజంగానే. నేను ఇంతగా పనిచేశాను, వాడేం బొట్టు పని చేయడు,
వారికి ప్రమోషన్ ఇచ్చారని ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఇంక అవన్నీ చేసుకునేకి లేదు కాబట్టి దానివల్ల మనకే నష్టము దుఃఖము వస్తుంది కాబట్టి దాని జోలికి పోకుండా మన పని మనం కర్తవ్యాన్ని చేయాలి. తన కర్తవ్యాన్ని తాను చేశాడు అంతే తప్ప తన జీవితంలో తాను సాధించినటువంటిది విశేషం ఏమీ లేదు అనేటువంటి సదాచారం గనక ఆశ్రయిస్తే మనిషి ఎట్లా చేయాలి అనేది చెప్తున్నారు చూడండి. తన కర్తవ్యాన్ని తాను చేస్తే చాలు అంతే తప్ప జీవితంలో ఏదో సాధించాలనేటువంటి విశేషం ఏమీ లేదు. సాధిస్తే అవార్డులు ఇవ్వడం బహుమతులు ఇవ్వడం అవన్నీ వాళ్ళు కోరుకొని కొంతమంది చేస్తుండొచ్చు, దానికోసం పొంగిపోతూ ఉండొచ్చు. అది లేదంటే కొంతమంది దాని గురించి కూడా పట్టించుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఎంత పెద్ద గొప్పదైనటువంటిది కూడా గొప్పదాన్ని కూడా క్షణంలో తిరస్కరించేటువంటి గుణం కలిగినటువంటి గొప్ప వాళ్ళు మన దేశంలో మన వందే మాత్రం కాదు, జనగణమన రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూరు ఆయన కవిత్వంలో ప్రపంచ శాంతిని కోరుకున్నాడని చెప్పి ఆయనకి ఇచ్చారు బహుమతి, నోబెల్ బహుమతి. అది ప్రపంచంలోనే అత్యున్నత బహుమతి. కానీ 1917లో జరిగినటువంటి దారుణమైన మారణకాండలో పంజాబ్లో కొంతమందిని కాల్చి చంపారు. అంతా మీటింగ్ అయి ఉన్న వాళ్ళని ఏ కారణము లేకుండా అప్పుడు ఆయన తిరస్కరించి ప్రపంచ నోబెల్ ప్రైజ్ తిరస్కరించి రిటర్న్ ఇచ్చేశారు. నాకు వద్దు, అవసరం లేదు ఇది. ఇంత మారణకాండ చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉంటే ఆ ప్రైజ్ నాకు వద్దే వద్దు అని అట్లుండే వాళ్ళు ఉంటారు. తన కర్తవ్యాన్ని తాను చేశాడు తప్ప జీవితంలో సాధించిన విశేషం ఏమీ లేదు. కాబట్టి ఈ సదాచారాన్ని కనుక ఆశ్రయిస్తే ఎవరైనా కానీ చేసేవాళ్ళు వస్తే రాని, తన గుర్తింపు రాకపోతే రాకపోని, తాను చేసేది ఉత్తమమైన పని, తన కర్తవ్యం ఏముందో అది చేశాడు అంతే తప్ప తన జీవితంలో సాధించాల్సినటువంటి విశేషం ఏమీ లేదు. అది 10 మందికి ఉపయోగపడితే చాలు, అదే గొప్ప పేరు అనుకొని ఆ ఆచారాన్ని కనుక ఆశ్రయిస్తే కర్తవ్యత బుద్ధి, కర్తవ్యత నిష్ఠ, కర్తృత్వరహిత కర్మాచరణ, నిష్కామ కర్మ, గీతా సారాంశము ఇదంతా. ఈ మాటలన్నిటికీ వివరణ ఇచ్చారు శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో. ఎట్లుండాలి, ఆ కర్తవ్యత సదాచారం, ఆ కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను అంతే తప్ప ఏమీ లేదనేటువంటిది కర్తవ్యత బుద్ధి. కర్తవ్యత నిష్ఠ, మళ్ళీ ఆ కర్తవ్యం చేస్తున్నప్పుడు ఏం ఉపయోగపడుతుందా లేదా, లాభం వస్తుందా లేదా, లేకపోతే దీనివల్ల నష్టం వస్తుందా, ఈ ఆలోచన లేకుండా నిష్ఠతో పూర్తిగా అది ఎటువంటి ఫలితాన్ని ఇచ్చినా కష్టంతో నిష్ఠతో చేసేది. కర్తృత్వ రహిత కర్మాచరణ, ఈ కర్మను ఆచరించేటప్పుడు ఇంతకుముందు అనేక సార్లు వచ్చింది, కర్మ ఏదైతే చేస్తున్నామో దాంట్లో కర్తగా ఉండి చేస్తే ఆ కర్తృత్వం యొక్క ఫలితాన్ని భోక్తగా తానే మళ్ళీ అనుభవంలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ కర్తృత్వం యొక్క ఫలితంగా, కర్మ ఫలితంగా వస్తున్నటువంటి భోక్తృత్వం కానీ కర్మ ఫలితంగా వచ్చేది ఏదైనా సరే దాన్ని పొందడానికే మానవుడు ఉపాధి పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఆ కర్తృత్వ రహిత కర్మాచరణ, కర్మ ఎలా నిర్వహించాలంటే కర్తృత్వ రహితంగా తాను చేస్తున్నాననేటువంటి తత్వం లేకుండా చేయాలి. నిష్కామ కర్మ అంటే కోరికలతో కూడకుండా ఉన్నటువంటి కర్మ. కామ్యక కర్మలంటే ఏదైనా ఒకటి సిద్ధించడం కోసం చేయడం, ఏదైనా ఒక సిద్ధించడం కోసం యజ్ఞం చేయడం, ఏదైనా ఒక పని చేయడం కోసం దానికి ఒక అభిషేకం చేయడం, దానికి ప్రత్యేకంగా చేయడం, అంటే ఒక కోరికను ముందుగానే నీలో నిర్ణయించుకొని ఆ కోరిక తీరాలంటే ఈ పని చేయాలి అని చెప్పి అటువంటి పనులు చేయడం అన్నీ కూడా కామ్యక కర్మలు, కోరికతో కూడినటువంటి కర్మలు. లేదంటే నిజ జీవితంలో చేసే పనుల్లో కూడా నేను కర్తను, నేను ఈ పని చేస్తున్న దాని వల్ల నాకు ఇది కావాలి అని కామ్యక కర్మలు చేసేటమేమో
కోరికలతో కూడినటువంటి కర్మలు. ఇక్కడ నిష్కామ కర్మ అంటే ఏ కోరిక లేకుండా నువ్వు నిర్వర్తించే కర్మ వల్ల నాకు ఇది కావాలి, నాకు ఇది రావాలనే కామ్యక కోరికలు ఏమీ లేకుండా నిర్వహించడం. అది గీతా సారాంశం. భగవద్గీతలో చెప్పినటువంటి కర్తృత్వ భోక్తృత్వాలకు అక్కడ చెప్పినటువంటి సారాంశం అది. సంయమనం ఈ రకమైనటువంటి సాధనని చేపడితే మనోవాక్కాయముల చేత తపస్సు చేపట్టినట్లయితే ఈ స్వాభిమానం అనేటువంటిది దురభిమానంగా మారకుండా తొలగిపోతుంది. ఇక్కడ చెప్పారు చూడండి సూత్రం, ఇదే ముఖ్యమైనది. సంయమనం అంటే ఏదైనా అన్నిటి సమకూర్చుకున్నటువంటి ఏదైనా సంయమనం అంటే తాను ఓర్పుతో ఆ పరిస్థితుల పట్ల అన్నిటి అర్థం చేసుకున్నటువంటి స్థితిలో దాన్ని సంయమనం చేసుకొని ఆ సంయమనంతోనే సాధనని చేపడితే ఏ సాధన చేసినప్పటికీ ఆ సాధన ఏదైతే చేస్తున్నాడో ఆ సాధన సంయమనంతో చేయాలి. మనసుతో పూర్తిగా మనోవాక్కాయముల చేత తపస్సు చేసినట్లయితే మనస్సు, వాక్కు, శరీరం మూడు ఒకటిగా ఒకే పద్ధతిలో ఆ సాధనను కనుక చేసినట్టయితే, సంయమనంతో చేసినట్టయితే, తపస్సు చేసినట్టయితే అటువంటి తపస్సే ఈ స్వాభిమానం అనేది దురభిమానంగా మారకుండా తొలగిపోతుంది. చేసే పని ఎప్పుడైనా కానీ ఏ పని చేస్తానప్పటికీ మన ఇంట్లో మనం చేసుకున్న పనులైనా సరే, లేదంటే ఇట్లా వేదాంత పద్ధతిలో చేస్తున్నటువంటి ధ్యానమో ఇంకోటో పూజ ఇంకో ఏదైనా సరే మనసును సంయమనం చేసుకొని ఆ సంయమనంతో మనసు, వాక్కు, శరీరంలో ఏం జరుగుతున్నప్పటికీ మూడు పద్ధతుల్లో నువ్వు వ్యవహరించే పద్ధతితో సహా నీ మనసులో ఏమనుకుంటున్నావో దాంతో సహా ఒకే రకంగా మళ్ళీ భిన్నం చెప్పడం ఒక రకము, చేయడం ఒక రకము, మనసులో ఒక రకము, ఈ రకం లేకుండా ఏకీకృతంగా కనుక చేసినట్టయితే అటువంటి దాన్ని అటువంటి తపస్సు ఈ స్వాభిమానం అనే దురభిమానంగా మారకుండా చేస్తుంది. స్వాభిమానంగానే ఉండొచ్చు కానీ అది దురభిమానంగా మారకుండా నేను చేసే పని మంచిదే అని నీకు అనిపిస్తే పర్వాలేదు, నీకు ఆనందం కలిగినా పర్వాలేదు నీ మనసులో. అది దురభిమానంగా మారకూడదు. నేను తప్ప ఇంకెవరు చేయలేరు ఈ ప్రపంచంలో, నేనే చేశాను ఇది, వానికేం చేతనవుతుంది, నేనంటే ఇది అన్నారంటే మళ్ళీ అది దురభిమానం. నేను చేయగలుగుతున్నాను, పర్వాలేదు, నేను చేసే ఇది ఎవరికొరకు ఉపయోగపడుతుంది అని చేసే స్వాభిమానంతో ఉండేటువంటి దురభిమానంగా మారకుండా ఉండాలంటే మనసు, మనోవాక్కాయముల ద్వారా మూడు కూడా ఏకంగా చేసే తపస్సు వంటి పద్ధతిలో కనుక చేస్తే ఈ స్వాభిమానం అనేది మామూలు స్వాభిమానంగా ఉంటుంది, దురభిమానంగా మారదు. ఒకవేళ తనను గొప్పనించరేమో, తన గొప్ప ఎక్కడ తగ్గిపోతుందో ఆ గొప్పగా జీవించేటటువంటి ఆసక్తి, ఆశ, బంధం, అవిద్య చూడండి. కాబట్టి ఎవరు ఒకవేళ తన గొప్పను గుర్తించరేమో అనేది ఒకటి, తర్వాత తన గొప్పగా ఉన్నటువంటి తన మీద తనకు ఉన్నటువంటి పేరు తగ్గిపోతుందేమో అని ఒకటి ఆలోచన. ఆ గొప్పగా జీవించేటటువంటి ఆ గొప్పగా ఈ విధంగా జీవించాలి నేను అని ఏదైతే ఆసక్తి కలిగి ఉన్నావో మళ్ళా ఆశ, బంధము, దానివలనే ఈ కోరిక అనేది, బంధం అనేది, అవిద్య అనే అజ్ఞానము, జనులందరూ తననెక్కడ మర్చిపోతారనేటువంటి గనుతింపరు అనేటువంటి, గనుతింపడము అంటే లెక్క చేయడం, నన్ను లెక్క పెట్టుకోరు అనడం. గనుతించడం అంటే లెక్కించడం అని అర్థం. నన్ను ఎక్కడ గనుతింపరు అంటే నన్ను ఎక్కడ లెక్క చేయరేమో అనేటువంటి లక్షణం చేత సాధుజనులతో, సజ్జనులతో కూడా వివాదం పెట్టుకుంటూ ఉంటారు. నన్ను లెక్క చేయరేమోనని సాధుజనులు, సజ్జనులు ఉంటారనుకో, వాళ్ళతో కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఏదో హీనంగా చూడడం, ఏదో అడుక్కునే వేషం వేసాను, ఇంకోటేనో సాధు సజ్జనులు ఉంటే వాళ్ళ లోతు ఏమిటో తెలుసుకోకుండా వాదనకు దిగి వాళ్ళని కూడా చేస్తుంటారంట కొంతమంది. కాబట్టి ఆ లక్షణం ఉండేందువల్ల తననెక్కడ గనుతింపరో,
తక్కువ చేస్తారో తన గొప్ప ఎక్కడ పోతుందో అనే భావం ఉన్నదనుకో ఇతరుల యొక్క గొప్పతనాన్ని గుర్తించే తత్వం పోతుంది. ఇతరులు ఇంకా గొప్పవారేమో, ఇతరులకు ఇంకా తెలిసినటువంటి వారేమో, వారు ఇంకా ఎంతో జ్ఞానం ఆయా రంగాల్లో పొందిండొచ్చు. ఒక రంగంలో ఒకరైతే ఒక్కో రంగంలో ఒకరు లోతుగా పోయి ఉండొచ్చు, నీకు తెలియకపోవచ్చు. కాబట్టి ఆ సజ్జనులతో మాట్లాడేటప్పుడు వారి యొక్క గుణం, వారి యొక్క గొప్పతనం అవన్నీ చూసుకొని ప్రవర్తించాలి. కానీ అట్లా వాళ్ళతో కూడా తనను గుర్తించలేదనే వివాదంతో పెట్టుకోకూడదు. అట్లా పెట్టుకున్నారనుకో వారి వారి సూచనలను గ్రహించలేడు, వారు చెప్పేటువంటి సూచనలు గ్రహించలేడు. ఇంకా తాను గొప్పగా చేశాను, తనను గుర్తించాలనే భావం ఉన్నదనుకో అవతల ఆయన చెప్తున్నటువంటి గొప్ప సూచనలు ఏమున్నా సరే అవన్నీ మాకు తెలిసిపోప్ప అనే తత్వంతో ఉంటారు కొందరు. అందులో ఏముందో చెప్తున్న దాంట్లో అవగాహన చేసుకుందామని కూడా ఉండదు. కాబట్టి వారి సూచనలను ఇటువంటి వారు గ్రహించలేరు. ఇటువంటి లోపల మనస్తత్వం ఇట్లాంటి ఉండేవాళ్ళు గ్రహించలేరు అవతల వారి యొక్క సూచనలు. వారి యొక్క కృపా విశేషమైనటువంటి బోధనలను అనుగమించలేరు. వారి కృపా విశేషం చేత వారు చెప్పినటువంటి బోధనల్ని అనుసరించి దాని పద్ధతిలో జీవించలేరు. ఆ మనస్తత్వం ఉండేవాళ్ళు అనుసరించలేడు. మనకు భాగవతంలో శ్రీకృష్ణుని ఆశ్రయించినటువంటి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి రుక్మిణీదేవి, స్వాభిమానమైనటువంటి సత్యభామాదేవి, ఈ ఇద్దరు రెండు గుణాలకు ప్రతిరూపం. మనకి శ్రీకృష్ణుని జీవితంలో రెండు పాత్రలను ఇక్కడ చూపిస్తున్నారు. ఒకటి రుక్మిణి పాత్ర, ఒకటి సత్యభామ పాత్ర. ఆ ఇద్దరు కూడా రెండు గుణాలతో ఉన్నారు. ఆమెమో సాత్వికమైనటువంటి గుణంతో రుక్మిణీదేవి జ్ఞానస్వరూపురాలుగా ఉండి ఆమె ఉంది. ఈమెమో సత్యభామ స్వాభిమానంగా ఉండి నాకంటే మించిన వారు లేరు, వీళ్ళందరూ మామూలు వ్యక్తులు, నేనేమో ఫలానా మహారాజు గారి కుమార్తెను, నా దగ్గర సమంతకు పొందిన తర్వాత దండిగా బంగారం ఉంది, నేనంటే ప్రభువుకి ఎక్కువ ఇష్టం. ఈ రకమైనటువంటి అహంకారంతో కూడినటువంటి స్వాభిమానమైనటువంటి సత్యభామాదేవి ఇద్దరు రెండు గుణాలకు ప్రతిరూపం వాళ్ళు. వారిద్దరి యొక్క జీవనం మనం గమనిస్తే, వారిద్దరి జీవితాన్ని కనుక మనం గమనిస్తే పరమాత్మ స్వాభిమానమైనటువంటి సత్యభామను సంస్కరించడానికి ఎంతో ప్రయాసాలు కోర్చవలసి వచ్చింది, అవసరం వచ్చింది. ఆయన మార్చాలి అంటే, ఈమెను మార్చాలి అంటే ఎట్లా మార్చాలి అని ఎంతో ఓర్పుతో ప్రయాసాలతో కష్టపడాల్సి వచ్చింది. సహజంగా సద్గుణశీలమైనటువంటి హృదయాంతర్వర్తి అంటే హృదయంలో ఏ విధమైనటువంటి భావం ఉందో దాని ప్రకారం ప్రవర్తించేటువంటి వ్యక్తి. కాబట్టి రుక్మిణీదేవి ఏ విధంగా జీవించింది? సద్గుణశీలమైనటువంటి హృదయాంతర్వర్తితో, హృదయాంతరంలో ఏముందో దాని ప్రకారం ప్రవర్తించింది. అట్టా ప్రవర్తించినటువంటి రుక్మిణీదేవి శ్రీకృష్ణుని యొక్క యథాతథ దివ్యత్వాన్ని ఎరిగినటువంటి మహాత్మురాలు. ఆమె యథాతథ దివ్యత్వం ఏమిటి ఈయనకు అనేది తెలుసు ఆమెకు. కాబట్టి వాళ్ళు మానవ జన్మలేకొచ్చి ఈ విధంగా చేసినప్పటికీ యుగధర్మంగా మహావిష్ణువుగా అంతకుముందు ఉన్నప్పటికీ అది కేవలం అంశం మాత్రమే. ఇక్కడ జన్మించడానికి శరీరం ఏమి నేను ధరించలేదు. అక్కడి ధర్మకార్యం నిర్వర్తించడానికి, ధర్మాన్ని మళ్ళీ నెలకొల్పడానికి ఒక గర్భం ఆల్రెడీ ఉన్నదాంటే ఆశ్రయించాను తప్ప నేను శరీరాన్ని పొంది ఉండలేదనేది కూడా చెప్పాడు ఆయన. అయితే ఆయన యొక్క దివ్యత్వమైనటువంటి దాన్ని ఎరిగిండి ఆమె ఎవరు అంటే ఈ రుక్మిణీదేవి అయినటువంటి ఆమెకు తెలుసు. శ్రీకృష్ణుని యొక్క యథాతథ దివ్యత్వాన్ని ఎరిగినటువంటి మహాత్మురాలు ఆమె. కృష్ణ రుక్మిణి సంవాదం అనేటువంటి అచల బోధ చాలా విశేషమైనటువంటి బోధ. పరమాత్మగా బ్రహ్మ విద్యను ఉద్ధవునకు బోధించాడు. పరమాత్మగా రుక్మిణీదేవికి మాత్రమే అచల బోధను ఎరిగించాడు. పరమాత్మగా ఆత్మనిష్ఠుడై కర్తవ్యాన్ని నిష్కామంగా కర్మగా చేయమన్నాడు అర్జునునితో. వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ మానసిక స్థాయిని బట్టి బోధించాడంట. చూడండి, వాళ్ళకు కూడా శ్రీకృష్ణ రుక్మిణి సంవాదం అనేటువంటి
అచల బోధ చాలా విశేషమైనటువంటి బోధ అయితే పరమాత్మగా బ్రహ్మ విద్యనేమో ఉద్ధవునకు బోధించాడు. అదే పరమాత్మగానే రుక్మిణీదేవికి మాత్రమే అచల బోధన బోధించాడు. ఆ బ్రహ్మ విద్యను బోధించాడంటే అక్కడి వరకే, బ్రహ్మం తాననేటువంటి సూత్రమే వరకే. అచల బోధనలోనేమో ఆ బోధించినటువంటి ఆ సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి నీవు కూడా లేవు అని బోధించడం. ఉన్నది ఒక్కటే అచల స్థితిగా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటి పరిణామ వికారములు లేనటువంటి స్థితిలో ఉన్నదాన్ని గురించి ఆమెకు చెప్పారు. తర్వాత పరమాత్మగా ఆత్మనిష్ఠుడై కర్తవ్యాన్ని నిష్కామ కర్మగా చేయమన్నాడు అర్జునుడితో. అర్జునుడేమో ఓ రాజు కాబట్టి ఆయన భావం ఏ విధంగా ఉంది, తాను యుద్ధం చేయాలి, అవతల వాళ్ళు అంతకుముందు అన్యాయం చేశారు, దాని మీద ప్రతిజ్ఞలన్నీ చేసి ఉన్నారు. ఆ ప్రతిజ్ఞల ప్రకారం ఇప్పుడు ఆ దుర్మార్గులను అణిచేసి తాను రాజ్యం మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అనే దాంట్లో దుర్మార్గాన్ని అణిచివేయడం అనేది ఒకటే కర్తవ్యంగా పెట్టుకోవాలి తప్ప, నేను చేస్తున్నాను, నేను వీళ్ళందరినీ జయిస్తాను, నీ రాజ్యం పీక్కుంటాను, లేకపోతే నేను చంపుతున్న వాళ్ళందరినీ అనేటువంటి కర్తృత్వం వచ్చాడు కాబట్టి అతన్ని కర్తృత్వ రహితంగా మార్చడానికి ఏం చేయాలో అది బోధించాడు అక్కడ కృష్ణుడు. ఆత్మనిష్ఠుడై ఉండడానికి కర్తవ్యాన్ని నిష్కామ కర్మగా ఏ విధంగా చేయాలో, నీకు గెలుపు ఓటములతో పని లేదు, బంధుమిత్రులతో అనేది పని లేదు, నీ కర్తవ్యం ఏముందో నీ ముందు ఆ కర్తవ్యం నువ్వు నిర్వర్తించాలని చెప్పాడు అర్జునుడితో. అట్లా పరమాత్మ ఈ రీతిగా తనను ఆశ్రయించిన వారి యొక్క స్థితిని అనుసరించి వారికి జ్ఞానాన్ని అందించారు. తనను కృష్ణుని ఆశ్రయించిన వాళ్ళే వీళ్ళందరూ. ఆశ్రయించినప్పటికీ వారి మానసిక స్థితిని బట్టి వాళ్ళు ఏ స్థితిలో, జీవనంలో ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళ స్వాభిమానం ఏ రకంగా ఉందో దాన్ని బట్టి వాళ్ళ జ్ఞానాన్ని అందించారు. అమాయకులైనటువంటి గోపబాలకు గోపికలకు కూడా వారి విదిత రీతిన వారు చైతన్య స్వరూపులైనటువంటి అనేటువంటి అనుభూతిని నిలకడని ధృవీకరించారు. వాళ్ళందరికీ ఏమిటంటే వాళ్ళంతా చైతన్య స్వరూపమైనటువంటి వాళ్ళే, మీరంతా చైతన్యవంతులైనటువంటి వారే, మీరు ఈ విధంగా ఓ భక్తితో ఆశ్రయించినటువంటి వాళ్ళు గోప బాలకులు గోపికలు. కాబట్టి మీరందరూ మీ రీతిన మీరు గుర్తెరిగితే మీలో ఉన్నటువంటి చైతన్యమే సర్వవ్యాప్త చైతన్యానికి ప్రతిరూపులే మీరంతాను. కాబట్టి ఈ విధంగా వాళ్ళ చైతన్యాన్ని గుర్తెరిగించి శరీరం అనే పద్ధతిలో కాకుండా శరీర ఆత్మ పద్ధతిలో ఆత్మనిష్ఠ చైతన్యంగా ఉన్నటువంటి స్థితిని వాళ్ళకి ఎరిగించాడు. ఎరిగించి చైతన్య స్వరూపులు అనేటువంటి అనుభూతిని నిలకడని దృఢీకరించారు. వాళ్ళు మేము శరీరపరమైనటువంటి దాంట్లో కాకుండా చైతన్యమైనటువంటి చైతన్య స్వరూపులమైనటువంటి అనుభవ పద్ధతిలో తెలుసుకొని ఉండేవాళ్ళుగా వాళ్ళకి బోధించాడు. నారదాది దేవర్షులంతా కూడా మహానుభావుడైనటువంటి పరమాత్మ యొక్క ఆశ్రయంలో దివ్యత్వాన్ని చూశారు. నారదుతో సహా అంతా అనేక మంది దేవఋషులని అంతా కూడా మహానుభావుడైనటువంటి పరమాత్మ యొక్క ఆశ్రయంలో ఆ దివ్యత్వాన్ని చూశారు. బ్రహ్మానందాన్ని అనుభవించారు. సాక్షిత్వాన్ని, లోకోత్తరమైనటువంటి జీవనాన్ని, సాక్షిత్వాన్ని అంటే సాక్షిగా తాను ఉండడము అని అంటే లోకోత్తరమైనటువంటి జీవితాన్ని. తాను సాక్షిగా ఉండకపోతే ఏమవుతుంది, తాను ఫలానా అనే పేరు వస్తుంది. ఆ ఫలానా అనే పేరుకు అహంకర్తృత్వం అంతా వస్తుంది. అహంకర్తృత్వం వస్తే తాను ఫలానా అనే పేరుతోనే ప్రవర్తించగలడు తప్ప వాటికి అతీతంగా ఉన్న సాక్షిత్వ స్థితిలో ఉండి దానిని అంటకుండా, దేనిని అంటకుండా వ్యవహరించగలిగినటువంటి స్థితి రాదు. కాబట్టి సాక్షిత్వాన్ని, లోకోత్తరమైనటువంటి జీవనాన్ని, లోక కళ్యాణ కారణమైనటువంటి జీవనాన్ని వారి ఆశ్రయంలో అనుభవించాడు. కాబట్టి ఈ బ్రహ్మర్షులు అనే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమిటంటే వాళ్ళకేది అవసరం లేదు, స్వార్థము లేదు, లేకపోతే ఇంకోటి లేదు. కాబట్టి లోక కళ్యాణ కారణంగానే శరీరాభిమానంతోనో కర్తృత్వాభిమానంతో కాకుండా వాళ్ళంతా బ్రహ్మానందాన్ని అనుభవించారు. బ్రహ్మానందం అంటే ఏమిటి, తాము బ్రహ్మనిష్ఠులమైనటువంటి వారిపై అంతా ఏకంగా ఉన్నటువంటి ఒకే ఒక చైతన్య స్వరూపుడైనటువంటి ఈ సృష్టికి కారణమైన బ్రహ్మం ఏదో, ఏ పరమాత్మ అయితే
మూల ప్రకృతిగా ఉన్నదో అంతకుముందు వ్యక్తం కాకముందు ఆ స్థితిలో నుంచి వచ్చిన జగత్తును గుర్తెరిగి వారంతా ఏమిటంటే లోకోత్తరమైనటువంటి లోక కళ్యాణ కారణమైనటువంటి జీవనాన్ని వాళ్ళ సాక్షి స్వరూపులుగా ఉండి అనుభవించారు. అంతే తప్ప వాళ్ళు నాకు నీకు నేను నాది ఏ రకమైనటువంటిది వారికి లేదు. ఇలాంటి భాగవత కథలన్నీ కూడా భాగవతోత్తముల యొక్క భగవద్భక్తుల యొక్క సదాచార నిష్టకు సంబంధించి సల్లక్షణాలను పెంపొందింపజేసుకునేటువంటి పద్ధతిగా రమ్యముగా అందించబడినాయి. భాగవతంలో చెప్పినటువంటి కథలన్నీ ఎందుకు చెప్పారయ్యా? అన్ని రకాల మళ్ళా ఉపకథలు అనేకం వచ్చినాయి. అందులో రుక్మిణీ కళ్యాణం అందులోదే, గజేంద్ర మోక్షం అందులోదే, ఇట్లా అనేక కథలన్నీ వచ్చినటువంటి భాగవతోత్తముల యొక్క కథలన్నీ వచ్చినాయి. వాటికి వేరువేరుగా మళ్ళా గ్రంథాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ ఎట్లొచ్చినాయి అంటే ఆ భాగవతోత్తముల యొక్క భగవద్భక్తుల యొక్క సదాచార నిష్టకు సంబంధించినవి చెబితే ప్రజలు కూడా అటువంటి సల్లక్షణాలను అంటే మంచి లక్షణాలను ఏమైనా పెంపొందింపజేసుకోవడానికి పద్ధతిగా రమ్యముగా ఇది ఎంతో ఆకర్షణగా ఉంటుంది కాబట్టి చెప్పే కూడా అది విని ఏమైనా మారుతారేమో, మారి వాళ్ళ మనసుల్లో ఈ సల్లక్షణాలను అంటే మంచి లక్షణాలను పెంపొందింపజేసుకుంటారేమో, ఈ స్వాభిమాన దురహంకారమైనటువంటి పద్ధతిని విడనాడి తాము సర్వము ఒక్కటే అనేటువంటి భావనలోకి వస్తారేమో అనేటువంటి పద్ధతిగా అవన్నీ అందించబడినాయి రమ్యంగా అంటే ఆకర్షింపబడేటట్టు, వినేవాడు ఇంకా విందామనేటట్టు అటు రమ్యంగా కథలన్నీ రూపొందించారు. భారతంలో అటువంటి అవే అనేకంగా మధ్యలో చెప్పినటువంటి ఉపాఖ్యానాలుగా వచ్చినాయి. వేదవ్యాసుడు రచించినటువంటి సంస్కృత భాగవతం అంతా కూడా బ్రహ్మనిష్ట అందించేటటువంటి ఉత్తమ ఉపదేశం పొందారు. వేదవ్యాసుడు రచించినటువంటి సంస్కృత భాగవతం, సంస్కృతంలో మూలంలో అన్నీ కూడా 18 పురాణాలు మరియు 4 వేదములు, 109 ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా వేదవ్యాసుడు అందించారు ప్రపంచానికి సంస్కృత భాషలో. వాటిని వల్ల ఆంధ్రీకరించడం అంటే అనువాదం చేసి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పద్ధతిలో, అవేమో శ్లోక పద్ధతిలో ఉన్నాయి సంస్కృత భాషలో, తెలుగు భాషలోనేమో ఇవి పద్యరూపకంగా వీళ్ళు రచించారు. పోతనేమో భాగవతం అంతా కూడా శరణాగతిని అందించేటువంటి భక్తి రసరమ్య చిత్రం. పోతన గారేమో ఆయన మహాభక్తుడు కాబట్టి ఆయన అంతా కూడా భాగవతాన్ని ఏ పద్ధతిలో రాశారంటే శరణాగతి అందించేటటువంటి భక్తి రసరమ్య చిత్రం. అది శరణాగతులైనటువంటి పూర్తి శరణాగతులై పరమాత్మకు శరణాగతులై నివేదన చేసినటువంటి పద్ధతిలో ఆయన హృదయంలో అంతటిని ఆ కథల రూపంలో నివేదించినట్టుగా ఆ భక్తి రసరమ్య చిత్రం అంతా కూడా అందించారు. కానీ ఇద్దరూ మహానుభావులే. ఆయన పద్ధతిలో ఈయన రాయగలగడము అంటే ఆ భావాన్ని అందిపుచ్చుకున్నటువంటి వాడే గాక ఈయనకు ఆయనకు అనే దానికి దాదాపు 4500 సంవత్సరాల తేడా ఉంది. వేదకాలం అంటే 5000 సంవత్సరాల క్రితంది. పోతనేమో కాకతీయుల కాలంలో, ఇటు ఆంధ్రప్రదేశ్లోనేమో రెడ్డిరాజుల కాలం ఉండేది. అప్పుడు కొండవీటి రెడ్డిరాజులు ఎక్కడున్నారు, అప్పుడేమో శ్రీనాథుడు వాళ్ళ దగ్గర ఆస్థాన కవి, పెదకోమటి వేమారెడ్డి, పురళయ వేమారెడ్డి అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ చిన్న ఆయన కొడుకే ఈ వేమ కవి ఉన్నాడే వేమన. ఆయన పెదకోమటి వేమారెడ్డి, అన్ని అన్నదమ్ముల కొడుకులు, పెదకోమటి వేమారెడ్డి, పురళయ వేమారెడ్డి, అనపోతారెడ్డి, ఈ వేమారెడ్డి, వీళ్ళంతా. అదే సమయంలో ఈ పోతనేమో ఏ ఆస్థానంలోనూ లేడు, బ్రాహ్మణుడు అయినప్పటికీ వ్యవసాయం చేసుకొని వరంగల్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి వరంగల్, అప్పుడు ఓరుగల్ దాని పేరు, అది కాకతీయుల సామ్రాజ్యం అప్పుడు ఉన్నటువంటి వాడు. 1450 సంవత్సరానికి సంబంధించినటువంటి వాడు. ఆ 1450 సంవత్సరానికి సంబంధించినటువంటి పద్ధతిలో అప్పటికి కొంచెం బాగానే భాష వృద్ధి చెందింది. నన్నయ్య భారతం రాసిన నాటికేమో అప్పటికి ఇంకా వృద్ధి చెందలే. అది వృద్ధి చెందలేదంటే 40% పైగా సంస్కృత పదాలతో కూడినటువంటి పద్యాలే ఉన్నాయి.
అట్లా ఒక పదము ఒక భాష పదము ఒక భాష పదాన్ని సంధి చేయడం నిషిద్ధమని, అది పూర్తి తెలుగు అని కాదు అని, ఈ విధంగా వేరు భాషలు అన్ని భాషా విధానం దీంట్లోకి వచ్చింది అని చెప్పి విమర్శకులు అన్నారు. మళ్ళా కాలం మారే కొద్దీ పూర్తి తెలుగు పదాలతో కూడినటువంటి పద్ధతి రాను రాను వచ్చింది. పోతన కాలం వచ్చేటప్పటికి పూర్తి మార్పు చెంది అవి 40% కాస్త ఓ 20%కి వచ్చినాయి. సంస్కృత పదాలు 20%, మిగిలిన 80% తెలుగు పదాలే వాడారు. ఇంకా కొంచెం ముందుకు వచ్చేయాలకు ప్రబంధ యుగం వచ్చేయాలకు ఎర్రప్రగడ, వారి తర్వాత వచ్చినటువంటి రాయల కాలంలో, కృష్ణదేవరాయల కాలంలో వచ్చినటువంటి అష్టదిగ్గజ కవులు సమయానికి పూర్తిగా మార్పు వచ్చేసి 90% తెలుగు పదాలు, 10% మాత్రమే సంస్కృత పదాలు. దానికి వేరే మార్గం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా వాడుకోవడానికి అవే పదాలను ఉపయోగించారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇద్దరూ కూడా వేదవ్యాసుడు ఎప్పుడో 5000 ఏళ్ల క్రితం వాడు, ఈయనేమో 1450 ప్రాంతం వాడు పోతన. అయినప్పటికీ ఆయన ఆత్మ ఈయనలోకి ప్రవేశించి రాశారేమో అనే పద్ధతిలో అంత గొప్పగా మళ్ళీ ఆంధ్రీకరించారు ఈయన. ఇద్దరు మహానుభావులే, కానీ జ్ఞానయోగులకు సంస్కృత భాగవతం, భక్తి యోగులకు పోతన భాగవతం. జ్ఞానం తెలుసుకోవాలంటే దాంట్లోనే అంతరార్థం తెలుసుకునే పద్ధతిలోనేమో సంస్కృత భాగవతం ఉంది, వేదవ్యాసుడు రాసింది. ఈయన ఏం చేశాడంటే భక్తి యోగులకు భక్తిని ఎక్కువ చేశాడు. దీంట్లో భాగవతంలో భక్తిని ఎక్కువ చేసి భక్తి యోగులకేమో భాగవతం ఆయా జీవన కాలాలను బట్టి, ఇప్పటికి మళ్ళీ అప్పటికి మార్పులు వచ్చింటాయి కదా. అప్పుడెప్పుడో 5000 ఏళ్ల క్రితం ఆ సంస్కృతం ఉంది, దాన్ని నేను రాసే సమయానికి 3500 ఏళ్ళు అయిపోయినాయి అప్పటికే. కాబట్టి కాలానికి అనుగుణంగా భక్తిని ఎక్కువ మార్గం చేశాడు. ఆయన ఆయా జీవన కాలాలను బట్టి ఆశ్రయించిన వారిని అనుసరించి ఈ ఉపదేశం చేస్తున్నారు. అంటే సాధుజనకృత కవితల్ అన్న విషయం గురించి ఈ 2 అంశాలు చెప్పవలసి వచ్చింది. సాధుజనకృత కవితల్ అంటే సాధువులైనటువంటి వాళ్ళు రచించినటువంటి, కృతము అంటే రచించడం, సృష్టించడం, కవితల్ ఆ కవిత్వాన్ని గురించి 2 అంశాలు చెప్పవలసి వచ్చింది. కాబట్టి మహానుభావులు ఎప్పుడూ కూడా వారి యొక్క కర్తృత్వ రహిత పద్ధతిగా మానవలోక కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకొని తాత్వికమైనటువంటి దృష్టిని అందించే పద్ధతిగా అందించారు. వాళ్ళంతా కూడా ఎందుకోసం చేశారు అంటే, ఆయన కూడా ఏమన్నాడంటే, నన్నయ్య కూడా ఏమన్నాడంటే, అది ఆంధ్రీకరించినటువంటి భారతంలో నానారు చిరాక్త సూక్తిని నన్నయ్య బట్టు తెలుగునని రచించను అనేది చెప్పాడు. నానారు చిరాక్త సూక్తినిది, నానారు చిరాక్త అనేకమైనటువంటి సూక్తులన్నింటినీ నేను గుర్తెరిగి తెలుగునన్ మహాభారత సంహిత రచనా బందరుడయ్యే జగద్విదితంబుగన్, జగత్తంతటికీ అర్థమయ్యేటట్టు, జగత్తంతటి తెలుసుకునేటట్టు నేను దీన్ని రచించాను అనే మాట వాడాడు మొట్టమొదటి పద్యంలోనే. మహాభారతంలో మీరు ఎప్పుడైనా మహాభారతంలో మొట్టమొదటి అవతారిక అనేది తీసుకుంటే నన్నయ్య రాసినటువంటి అవతారికలో మొట్టమొదటి పద్యమే సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తిని ఆదరి అనే పద్యం ఉంది. దాంట్లో జగద్విదితంబుగా నానారు చిరాక్త సూక్తినిది, నానారు చిరాక్తమైనటువంటి సూక్తులన్నిటినీ తెలుసుకొని రాస్తున్నా నేను జగత్తు కోసం అని చెప్పాడు. జగత్తు కోసం చేస్తున్నాం, కర్తృత్వరహితంగా చేస్తున్నాం. మేము కర్త కోసం, మా కోసమో ఉపయోగపడే కోసమో, జగత్తుకు ఉపయోగపడే కోసం కానీ మా కోసం కాదనే పద్ధతిలో చేశారు. కాబట్టి మహానుభావులు ఎప్పుడు కూడా వారి యొక్క కర్తృత్వరహిత పద్ధతిగా మానవలోక కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకొని తాత్వికమైనటువంటి దృష్టిని అందించే పద్ధతిలో రాస్తారు. కాబట్టి సాధుజనులైనటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు రాసినటువంటి గ్రంథాలన్నిటికీ అంత గొప్ప పేరు రావడానికి కారణం అది. తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. వారు సాధుజనులు ఎట్లాంటి సాధుజనులు అంటే అఖండ మండలాకారం వ్యాపించినటువంటి వారు, అఖండమైనటువంటి ఈ బ్రహ్మాండమంతటా వ్యాపించినటువంటి వారు, తత్పదమును దర్శింప చేయగలిగినటువంటి సమర్థులు. తత్పదమును దర్శించమే అంటే తత్వమసి
మూడో మహావాక్యం. మహావాక్యాలు 4 అయితే మొదటి మహావాక్యం ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మస్మి అని 4 మహావాక్యాల్లో ఆ తత్పదం అంటే ఏమిటో చూపించగలిగినటువంటి, దర్శింపజేయగలిగినటువంటి మహానుభావులు ఎవరు? గురువులుగా ఉన్నటువంటి వారు తత్పదమును దర్శించి ఆ తత్ అనేది ఏమిటి, ఆ తత్ నువ్వే, ఆ తత్ అనేదే ఈ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మము, అదే మహా చైతన్యము, అదే పరమాత్మ చైతన్యము, అదే అంతకుముందు అవ్యక్తంగా ఉన్నటువంటి ఆత్మ. వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు ఈ జగత్తు ఏ విధంగా లేదో, లేనప్పుడు అవ్యక్తంగా ఉన్నటువంటి దాన్ని గురించి దర్శింపజేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు వీళ్ళు. కాబట్టి వెంటనే ఏమన్నారో చూడండి ఇక్కడ. దుర్జనుడట వినడు, ఇతరులు చెప్పింది వినడు, వినకోరడు, హితమును కూడా కోరడు. ఏదైనా హితం చెప్పినటువంటి దుర్జనుడైనటువంటి వాడు, వానికి యుక్తాయుక్త పరిజ్ఞానం ఉండదు కాబట్టి ఇతరులు గొప్ప చెప్పినప్పటికీ వినడు, చెప్పింది వినడు వాడు. అందుకనే మన కూరాకుల దుర్గానంద పంచదశి స్వామి కూడా దాంట్లో ఏం చెప్పాడంటే, అయ్యా మీరు వినకపోయినామని, దీనికి చెడు అయితే చెడొత్తాలను ఆపాదించి దీన్ని బస్టు మీరు వింటే వింటే లేకుంటే లేదు. అందుకనే నేను మొదట ఎవరికి మొక్కుతున్నానంటే సజ్జనులకు కాదు, అటువంటి దుర్జనులకే మొక్కుతున్నాను అన్నాడు. ఎందుకు మొక్కుతున్నానంటే వాళ్ళు దీన్ని ఏమి చెడగొట్టకపోతే చాలు స్వామి అనే మాట వాడాడు ఆయన. మీరంతా వింటే వినండి కానీ చెడగొట్టద్దండి అనే మాట వాడాడు. కాబట్టి వినగోరడు దుర్జనుడైనటువంటి వాడు వినడు. వాడు దుర్జనుడైనటువంటి వాడు చెడగొట్టే పనే ఉంది. వినగోరడు ఇంకేమంటాడంట, ఇతరులకు కూడా అదే చెప్తాడట, వినరాదు కనరాదు అని చెప్తాడట. ఏ మహానుభావుడైనా సద్బోధ చెప్తున్నాడు అనుకోండి, ఆ సద్భోక్తిని అక్కడికి వెళ్ళమాకండి, మీరు చెడిపోతారు, మీకు పనికిమాలిన మాటలు చెబుతారు, మమ్మల్ని నిశ్చేష్టులుగా జీవింపజేస్తారు అని కొంతమంది చెప్తాంటారంట. ఎందుకంటే వాళ్ళకంతా మొత్తం అర్థమైంటే కదా, దానిలోని విషయం అంతా అర్థమైంది అంటే, అర్థమైతేనే వాళ్ళకి ఇంకా నిమిషంలో ఇంకా అటువంటి జ్ఞానం ఉండే వాళ్ళకి నిమిషంలో చెబుతున్న విషయం అర్థం అయిపోతుంది, లేదంటే అర్థం కాదు. ఆటికి వెళ్ళొద్దండి వీటికి వెళ్ళొద్దండి అనేది ఎవరు చెప్తారు? వాళ్ళకి అర్థం కాని వాళ్ళే చెప్తారు. అవి వెళ్ళి అర్థమైనటువంటి వాళ్ళు చెప్పరు. అందుకనే నాయన ధర్మవరం సభలో చెప్పినాడు, అది రికార్డు ఒకనాడింటే కంప్యూటర్లోకి మళ్ళీ సేవ్ చేశాం కదా, వేరే వాళ్ళతో రికార్డింగ్ చేయించా వీడియో క్యాసెట్లోంచి. అందులో చెప్పిన దాంట్లో ధర్మవరం సభలో ఆశ్రమం ఓపెనింగ్ అప్పుడు ఏం చెప్పాడంటే, మేమేమన్నా చెడుపు చేస్తున్నామా మిమ్మల్ని ఇక్కడ రమ్మని? మేమేమన్నా ఏంటోనండి ఏర్పుతున్నామా? లేకపోతే ఇది ఏందన్నా పేకాటే సంఘమా? లేకపోతే ఇది ఏదైనా ఇంకా ఏందన్నా దుర్వ్యసనాలకు సంబంధించిన సంఘమా? ఇందులో మేము చెబుతున్నాం, మిమ్మల్ని గురించి చెబుతున్నాం, దీని గురించి చెప్తున్నాం, తెలుసుకునే ఆసక్తి ఉండేవాళ్ళు తెలుసుకోవచ్చు, అంతేగాని వీటికి పోకూడదు, వాళ్ళ దగ్గరికి పోతే ఇట్లంట, వీళ్ళ దగ్గరికి పోతే ఇట్లంట అని కొంతమంది అనుకుంటా అంటారు. అవన్నీ మీరు నమ్మబాకండి అనే మాట ధర్మవరం సభలో అనిండేది, రికార్డ్ అయి ఉంది దాంట్లో. ఏమంటే అది సౌండ్ సరిగా లేదు, కరెంట్ లేక జనరేటర్ తిన్నారు, అంతా రికార్డ్ అయింది. మనం క్లారిటీగా వింటే కనుక సన్నగా సౌండ్లో శబ్దాలు లేని చోట అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడంతా అక్కడికి వెళ్ళమాకండి, మీరు చెడిపోతారు, పనికిమాలిన మాటలని చెప్తారు, మిమ్మల్ని నిశ్చేష్టులుగా జీవింపజేస్తారు అనేదంతా ఎటువంటిది అంటే, వాళ్ళందరూ కూడా తామసికమైనటువంటి భాషా ప్రయోగాన్ని చేసి వారిని తక్కువ చేసి వీరిని ఎక్కువ వారైనట్టుగా భావిస్తూ ఉంటారు. వాళ్ళంతా ఏంటంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళైనట్టుగా భావించడము, మళ్ళా వాళ్ళకున్నటువంటి తామసిక బుద్ధి చేత వాళ్ళనేమో ఎక్కువగా భావిస్తున్నారు. అవతల వారి లోతు ఏమిటి, అవతల వారు చెబుతున్నది ఏమిటి అనేది గ్రహించకుండా, దానిలోని లోతును గ్రహించకుండా మాట్లాడేటువంటి తత్వంలో ఉంటారు. అట్లా ఉన్నందువల్ల ఎదుటివారిని తక్కువ చేయడం ద్వారా మేము ఎక్కువ అనేటువంటి అజ్ఞానానికి పరాకాష్ట అది. ఎదుటివారిని తక్కువ చేయడము, ఎదుటివారి లోతు ఎంతో తెలియదు కదా, తెలియదు. ఆయన కృష్ణాపురం నుంచి పోయి బత్తలపల్లిలో దిగి బస్సులోంచి మన
రాయంకి నారాయణరావు గారు. ఆయన పూర్తి పాపం పైనుంచి కిందాక ఒకటే వేసుకునేవాళ్ళు, మళ్ళా మధ్యలో ఏం లేకుండా. సాయిబాబా పెద్ద గౌన్ వేసుకుంటారని అట్లా కాషాయం. బ్యాగులు 2 మాసిపోయినటువంటి బ్యాగులు, సామాన్లన్నీ దానిలోనే ఉండేటివి. ఓ తాడు కట్టి దానికి భుజానికి తగిలించుకునేవాడు. అది చూసి ఆయన ఏమో అడుక్కునేవాడేమో అన్నట్టు ఆయన హనుమంత పెద్ద షాపులోకి పోయినాడు. కూర్చున్న తర్వాత ఏదో ఒక వేదాంత గ్రంథంలో కాదు, అది సాహిత్య గ్రంథానికి సంబంధించినటువంటి ఒక అంశము మన్నెల్లి చిన్నరామ పెద్దయ్య అన్నాడు. అంటే అది అట్లా కాదు ఇట్లా అని ఖండించాడు ఈయన. ఖండిస్తే ఆయనతో వాదం పెట్టుకొని, నువ్వు ఇక్కడే ఉండు, మా ఊరు భద్రపల్లి నుంచి 10 నిమిషాల్లోనే బుక్ తీసుకొస్తా, అర్ధ గంటలోను అని చెప్పి వాదనకు దిగారు. వాదనకు దిగి ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీలో సంస్కృతం కూడా చదివాడు అని ఈయనకు తెలియదు. పెద్దయ్యకి కొంచెం ఉండేది, నాకు తప్ప ఎవరికి ఎక్కువ తెలియదు అనేది కూడా లోపల ఉండేది కొంచెం. ఆ పద్ధతిలో పోయినాడు. ఆ బుక్ తీసుకొచ్చి వాదిస్తే అది చెప్పలేకపోయాడు. ఇంకా ఈయన సంస్కృత మూలంలో ఉన్నటువంటి దాని యొక్క అంతరార్థం తెలిపి, ఇది తప్పుని ఇది కరెక్టు అని చెప్తే ఇక సరేనని ఒప్పుకున్నాడు. కాబట్టి ఎవరిని కూడా అవతల వ్యక్తిని అంచనా వేసేటప్పుడు వాళ్ళు కట్టుకునే బట్టలు బట్టో, వాళ్ళు ఏదో అడిగితేనే ఆయన కట్టున్నాడే అనుకున్నాడు తప్ప ఆయన సంస్కృతంలో పండితుడు అనే విషయం ఈయనకు తెలియదు. కాబట్టి ఇట్లా ఈ విధంగా అనుకుంటూ ఉంటారన్నమాట చాలా మంది. వాళ్ళు వినకపోగా, అవతల వాళ్ళు చెప్పేదాన్ని వినకపోగా, మళ్ళీ వాళ్ళతో ఛాలెంజ్ చేసి వాళ్ళతో నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే తామసికమైనటువంటి భాషా ప్రయోగాన్ని చేసి వారిని తక్కువ చేసి వీరు ఎక్కువైనటువంటి వాళ్ళుగా భావిస్తూ ఉంటారు. ఎదుటి వారిని తక్కువ చేయడం ద్వారా మేము ఎక్కువ అనుకోవడం వాళ్ళకి అజ్ఞానానికి పరాకాష్ట. అది కాబట్టి నీవు ఈశ్వరుడవు అనేటువంటి దృష్టితో చూడడం, సర్వత్రా వ్యాపకమై ఉన్నటువంటి ఈశ్వరత్వాన్ని గుర్తించడం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం, ఎవరిని తక్కువ చేయవలసినటువంటి అవసరం లేకుండా ఒకరు ఎక్కువ కాదు తక్కువ కాదనేది తెలుసుకోవాలి ముందు. కాబట్టి నువ్వు వేదాంతంలో తెలుసుకోవాల్సింది ఏంది, నేను జీవుణ్ణి అనే భావన పోతే, నేను నా పేరు పెట్టినటువంటి అనేకత్వంగా ఉన్నటువంటి మనుషులంతా శరీరం ఒక్కటి మాత్రమే వేరువేరు రూపాలతో ఉంది. ఆ శరీరాలన్నిటికీ నారాయణ, వెంకటప్ప, ఇంకోటి అని పెట్టారు. నిజానికి వాళ్ళలో ఉన్న చైతన్యంగా ఉన్నది బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి ఈశ్వర చైతన్యమే. అది ఒక్కటిగానే ఉన్నది. ఆ ఒక్కటి నేననే భావం తెలుసుకుంటే ముందు నేననేటువంటి జీవుడుగా ఉన్నటువంటిది వదిలిపోతుంది. దాంట్లో నుంచి తాను సర్వవ్యాప్త చైతన్యమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, కాబట్టి ఆత్మ పద్ధతిలో ఒక్కటిగానే ఉంది ఇదంతాను. ఆయా శరీరాలను బట్టి ఆ శరీర తత్వంతో వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆ శరీరమే నేననుకునే పద్ధతిలో ప్రవర్తిస్తున్నారనే దాన్ని గుర్తిరగాలి. కాబట్టి తాను ఆత్మస్వరూపమైనటువంటి సర్వవ్యాప్త చైతన్యమైనటువంటి ఈశ్వరుని తానే అనే గుర్తులోకి రావాలి. సకల సృష్టికి జగత్ కారణకర్త అయినటువంటి ఈశ్వరుడు, హిరణ్య గర్భుడైనటువంటి ఆదిత్యుడు తమ ఉనికిని చాటుకోకుండానే సృష్టిస్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. సర్వజీవులకు ఆధారభూతమైనటువంటి ఆదిత్యునకు నమస్కారం తప్ప మనం ఇవ్వగలిగినటువంటిది ఏమున్నది? ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశకం. కాబట్టి సృష్టికి అంతటికీ జగత్ కారణకర్త అయినటువంటి ఈశ్వరుడే హిరణ్య గర్భుడైనటువంటి, ఎవరు హిరణ్య గర్భుడు? ఈశ్వరుడుగా ఉన్నటువంటి దాంట్లో మొదటిదేమో జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి స్థితిలో విరాట్గా ఉన్నాడు. తాను స్వప్నాన్ని కట్టున్నటువంటి జగత్ అనే స్వప్నంలో హిరణ్య గర్భుడుగా ఉన్నాడు. అటువంటి ఆదిత్యుడిగా ఉన్నటువంటి తమనికి చాటుకోకుండానే సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలను 5 పాత్రలను పోషిస్తున్నది కూడా ఒక్కటే, ఆ ఈశ్వర చైతన్యమే. సృష్టి చేసినప్పుడు బ్రహ్మముగా, స్థితి చేసినప్పుడు విష్ణువుగా, లయించినప్పుడు ఈశ్వరుడుగా రుద్రుడుగా, విస్తీర్ణము ఆకర్షణలు చేసినప్పుడు సదాశివుడుగా రుద్రుడుగా ప్రవర్తించినటువంటి 5 పేర్లుగా చెప్పబడినటువంటి 5 తత్వాలు కూడా ఒక్కటే అనే దాన్ని చేస్తున్నటువంటి సమర్థవంతంగా వాళ్ళు చేస్తూ ఉంటే దాన్ని అర్థం చేసుకొని సర్వజీవులకు ఆధారమైనటువంటి ఆదిత్యునకు, ఈ ఆదిత్యుడనే సూర్యునికి కూడా మరో పేరు అది.
అటువంటి సర్వజీవులకు ఆధారభూతమైనటువంటి చేస్తున్నప్పటికీ దృష్టితో చూస్తున్నాడు తప్ప ఎక్కడైనా భేదభావం ఉందా? సూర్యరశ్మి ఏమైనా మురికి నీళ్ళ మీద పడనంటుందా? మంచినీళ్ళ మీద మాత్రమే పడతానంటుందా? బయట ఉన్నటువంటి మురికి కాలువ, బయట ఉన్నటువంటి ఇది మలముతో సహా ఇంకా ఎన్ని మురికన్నా ఉండి ఏమన్నా ఉండి అన్నిటికీ సమానంగా వేడి వెలుగు వస్తుంది. దాంట్లో నుంచి ఆవిరి అయి మళ్ళీ స్వచ్ఛమైనటువంటి ఏ తేమైతే ఉందో అది మాత్రమే పైకి పోయి మళ్ళీ మేఘాలై స్వచ్ఛపు వర్షపు జలం పోయి కిందికి వస్తుంది. ఏ రకమైన మలినాలు కానీ, ఏ రకమైనటువంటి లవణాలు కానీ, సముద్రపు జలమంతా లవణాలతో కూడుకొని ఉంది. మురికి నీళ్ళన్నీ మురికితో కూడుకొని ఉన్నాయి. లవణాలు తీసుకోదు, మలినాలు తీసుకోదు. స్వచ్ఛమైనటువంటివి ఏమున్నాయో అవి ఆవిరైతుంది. అన్నిటి పట్ల సమదృష్టి కలిగి ఉంటుంది. అన్నిటి పట్ల ఒకే రకమైనది ఉంటుంది అంతే. మధ్యలో వచ్చే అవాంతరాల మేఘాల వల్ల ఆయా ప్రాంతాల్లో కనపడకపోవచ్చు, కానీ సర్వవ్యాప్తమైనటువంటి ఒకే పద్ధతిలో ఉంటుంది. ప్రకృతిలో జరిగేటువంటి దగ్గర కావడం, దూరం కావడం, భూమి మధ్య రేఖాటికి రావడం, ఈ సంవత్సరానికి ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరుక్కొని సూర్యుని చుట్టూ తిరగడం చర్యల్లో భాగంగా చలికాలం, ఎండాకాలం, వానకాలం వేరు కాలాలు అనేటువంటి కాలధర్మాలు వస్తున్నాయి తప్ప సూర్యుడిలో మాత్రం ఎండాకాలం వేడిగా ఉండడము, చలికాలం తక్కువగా ఉండడము, వణికియడము ఇవన్నీ సూర్యునిలో ఏమీ లేవు. భూమిలో జరుగుతున్న మార్పుల వల్ల ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి సూర్యునికి ఎట్లా ఏకత్వ పద్ధతిలో ఉన్నాడు, ఒక్కటే అంతటా అనేటువంటి పద్ధతిలో ఉన్నాడు. ఈ పేజీ ఇక్కడికి పూర్తి చేద్దాం. రేపు 87వ పేజీలో మొదటి నుంచి రేపు చదువుకుందాం. మంగళం చెప్పండి అన్న. జై గురుదేవ. శ్రీ గురువని వేడితి జయమంగళం బని పాడితి అంగనామణలార మీరలు మంగళం బని పాడరే విరివిగా తాపత్రయంబుల వివర నెల్లను తెలిపెనే ఘోరమగు సంసార బాధ గోటమీటి వేసనే శ్రీ గురువని వేడితి జయమంగళం బని పాడితి అంగనామణులార మీరలు మంగళం బని పాడరే పంచభూత పంచకంబు ఎంచి జ్ఞానము చూపెనే సంచిత ప్రారబ్ధ బంధము దృంచినను కరుణించెనే తారక మనస్కములను వేరుగా తెలిపెనే సారమగుమక వాక్యములను చక్కగా వినిపించెనే శ్రీ గురువని వేడితి జయమంగళం బని పాడితి అంగనామణులార మీరలు మంగళం బని పాడరే సాధనంబులు ఎన్ని చేసిన భ్రాంతి పోదని తెలిపెనే ద్వాదశి షోడశి భావము మోదమున వినిపించెనే బంధమోక్షము లేని బట్ట బయలు దేవుని చూపెనే ముందు జనన మరణ బాధలు ఇందులేకనే చేసెనే వాసిగా పొన్నాల వంశమునందు రాజయ దాసుడే దేశికుండవు హనుమయాయుపదేశమును మది నాటగా శ్రీ గురువని వేడితి జయమంగళం బని పాడితి అంగనామణులార మీరలు మంగళం బని పాడరే మంగళం బని పాడరే. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్యులకు జై. విష్ణువానంద కృష్ణమూర్త్యార్యులకు జై. అనంతకోటి గురుభక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ.